హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అంకిత వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ అయితే చూసేశారు కదా. లాస్ట్ వ్లాగ్ కంటిన్యూవేషన్ ఇది అన్నమాట. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చూసేయండి, ఛానల్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే దిగడానికి వచ్చామన్నమాట. మా ఊరికి వచ్చాము. మా ఊరిలో ఈరోజు పండగ ఉందన్నమాట. నల్లపోచమ్మ చేస్తున్నారనమాట. అక్కడికైతే వచ్చేసాము. చూసేయండి ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ చాలా బాగుండబోతుంది. చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడైతే వీడియో చూసేసేయండి, ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. 5 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ పండగ చేస్తారు మా ఊర్లో. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హబ్బీ వాళ్ళ ఫ్రెండ్ పాప అనమాట, క్యూట్గా ఉంది. ఇక్కడ చూసారా, ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడికి నల్లపోచమ్మ చేస్తారు, అక్కడ అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మేకలు కోస్తారనమాట. మేకలు కోస్తారు కాబట్టి అవి మనకి మటన్ అన్నది పంపిస్తారనమాట ఎవరి వాళ్ళకి. అలా అయితే మా మటన్ అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే మటన్ కర్రీ వండేస్తున్నాను. ఇంటి నుండి మేము పన్నీర్ కర్రీ, చపాతీలు అండ్ చికెన్ కర్రీ, మా జయక్క వాళ్ళ కోసం చికెన్ కర్రీ, మా కోసం వచ్చేసి మటన్ వచ్చింది. ఇప్పుడు మటన్ కర్రీ వండుతున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి పైన కుక్కర్ పెట్టి మరీ వండుతున్నాను మటన్ కర్రీ, ఎందుకంటే తొందరగా ఉడకదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా కూర్చొని ఉన్నారు. చాలామంది ఊర్లో జనాభా మొత్తం వచ్చి ఇక్కడే వండుకొని తింటారనమాట ఆ రోజు. చూసారు కదా, ఇవన్నీ ఈత చెట్లు ఉన్నాయి. ఈత చెట్ల మధ్యలో ఇలా మంచి ప్లేస్ అయితే 1 డే బిఫోరే వచ్చి ఆక్రమించుకున్నారంట. ఎవరి ప్లేస్ వాళ్ళు అట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నారు, సాఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నారనమాట. అలానే మా మామయ్య కూడా 1 డే బిఫోరే వచ్చి ఇలా ప్లేస్ అయితే మాకు సెట్ చేసి పెట్టారు. ప్లేస్ చాలా బాగుండింది మాకైతే, చల్లగా ఉండింది. ఏమి కట్టుకోకపోయినా, అసలు ఏమి టెంట్ అవేమి వేసుకోకపోయినా చాలా బాగుండేది. ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే అస్సలు ఫుల్ ఎండలో ఉంది, టెంట్ వేసుకున్నారు వాళ్ళు. అయినా కూడా చాలా వేడిగా ఉండింది అక్కడ. మాకైతే ఇక్కడ కొంచెం కూల్గానే ఉంది, బాగానే ఉంది, పర్లేదు. వాగు పక్కనే కాబట్టి ఇంకా కొంచెం కూల్గానే ఉంటుంది మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మా మణిబాబు కూల్ డ్రింక్ తీసుకొచ్చాడనమాట. ఎండకి మా వదిన కష్టపడుతుందని చెప్పి. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, టెంపుల్ చూపిస్తాను. అండ్ మేము పండగ వచ్చేసి ఇది ఊరు బయట ఉంటుందన్నమాట. మొత్తానికి ఊరు బయట ఉంటుంది, అక్కడికి వస్తారు. ఇదే టెంపుల్ అనమాట. ఇక్కడ పోచమ్మ తల్లి ఉంటుంది. ఐ థింక్ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నాకు అవి రెండు సేమ్ అనిపిస్తాయి. ఏమంటారో నాకు తెలీదు. ఓకే. అండ్ ఇక్కడ మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చేసిన పండుగ అయితే ఈ అమ్మవారికి నల్లపోచమ్మ అన్నమాట. ఇక్కడ దాని పక్కనే ఇది ఉంటుంది. ఇక అంకిత కుక్కరు అండ్ మేము దిగిన దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం తింటున్నాము. నేనైతే ఎండలో వెళ్ళొచ్చాను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి. ఆ టెంపుల్ వెనకాల ఒక 2 పొలాలు దాటినాక 3వ పొలంలో మా మమ్మీ వాళ్ళు దిగారనమాట. అక్కడ వంటలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు టెంట్ వేసుకున్నారు. ఎండ చాలా ఉండింది. అక్కడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. అలసిపోయాము. ఇంకా రాగానే తినేసి ఇంకా నాకు లంచ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా తినేసి ఇంకా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంది బెటర్ అని చెప్పేసి ఇంకా తినేస్తాము. ఇంకా పిల్లలు, మా హస్బెండ్, మా మామయ్య తినేసారనమాట. మటన్ తినే వాళ్ళు ఇంకా అందరు అయిపోయారు. ఈ మటన్ ఉందన్నమాట, ఇంకా నేనే తినేసేయాలి మొత్తం. అండ్ మా జయక్క తినాల్సింది ఉంది. మా జయక్కకి చికెన్ అన్నమాట. చపాతీలు చూసారు కదా, చపాతీలు అండ్ ఇంత రైస్ ఉంది. చాలా మిగిలిపోయాయి. అక్కడ నుంచి అయితే ఇంటికి తెచ్చుకోవద్దు అందుకని చెప్పి
చెప్పు చాకేది మటన్ ఎట్లుంది చాని బాబు మటన్ చాకేది మరి మటన్ ఎట్లుంది అరే చికెన్ ఎట్లుందిరా దీపా ఇంకా నేను మా జయక్క కూడా తినేసామన్నమాట. ఇక్కడ వేడికి తినడం వల్ల మా జయక్కకి అయితే వేడి అవుతుంది. జయక్క తింటుంది ఇంకోసారి ఏమి ఏమి ఏవి పంపిస్తాం. ఈత కళ్ళు కావాలంటే కామెంట్ పెడితే పంపిస్తుందంట మా జయక్క. ఆన్లైన్ ఆఫర్ ఆన్లైన్ 5 మందికి షేర్ చేయండి. ఒక లైక్ ఏం చెప్పాలి చెప్పు జయక్క ఏమైంది బాగా అలసిపోయింది వాళ్ళిద్దరు అలసిపోయి చెట్టు కింద కూర్చున్నారు. ఏం తింటున్నాను ఈత పళ్ళు. చెట్టుకి ఈత పళ్ళు ఉన్నాయి, అవి కింద పడుతూ ఉన్నాయి, అవి తింటా ఉన్నారు. ఇవన్నీ ఈత చెట్లే. ఈతకాలు కావాలంటే అంతే 2 నిమిషాలు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ మిగిలింది ఏది కూడా తీసుకెళ్ళొద్దు అనమాట ఇంటికి. అన్నీ ఇక్కడే వేసేసి వెళ్తారు. చూసారు కదా, అన్ని బాక్స్లు అన్నీ ఇంకా బౌళ్ళు కూడా అన్నీ కడిగేసుకొని తీసుకెళ్ళాలి. ఏమి కూడా ఇక్కడ అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి లేదు. మిగిలిందంతా ఇక్కడే వేసేయాలి. అందరూ చేసుకుంటారు కాబట్టి ఎవరికి ఇవ్వడానికి కూడా ఉండదు. అందరూ వండుకుంటారు, అందరూ సేమ్ కాబట్టి ఇంకా ఎవరు ఏమి తీసుకోరు, ఎవరికి ఏమి ఇవ్వరు అనమాట. ఎవరి వాళ్ళే ఇంకా తినడానికి సరిపోతుంది. ఎవరిది వాళ్ళకి అందరికీ మిగిలిపోతాయి. అందరు అక్కడే వేసిపోతారు. చూసారా, ఇంకా ఇందాక చూపించాను కదా, హబ్బీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. క్యూట్గా ఉంది. తనకు అసలు వేడి అన్నది లేదు. ఎవరో ఒకరు పాపం గాలి కొడుతూనే ఉన్నారు. క్యూట్గా ఆడుకుంటా ఉంది. పొద్దున్న నుంచి కూడా మేము వచ్చినప్పటి నుంచి అసలు నవ్వుతూనే ఉంది. చాలా క్యూట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లో పండగ అయితే ఇలా జరిగింది, ఇలా చేసుకున్నాము. అండ్ ఇంకా కాసేపు టైంపాస్ చేసామన్నమాట. ఇంటికి వెళ్ళినా కూడా ఏం చేయం కదా, ఇంకా వంట అదేం ఉండదు కాబట్టి ఇంకా కాసేపు టైంపాస్ చేసాము. ఇంకా నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు పండగ చేసుకున్నారు, అక్కడ లాంగ్ ఉందని చెప్పి నేను ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి లేదు. నార్మల్ ఇలా వెళ్ళేసి మాట్లాడించి నేను వచ్చాను అని అయితే నా ఫేస్ చూపించి వచ్చాను, అంతే అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర అయితే స్టేయింగ్ అదేం చేయలేదు. ఇంకా ఈరోజు మా ఇంటికి స్టే చేస్తాను ఈరోజు మొత్తము. ఓకే ఫ్రెండ్స్, చూసారండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. టేక్ కేర్, బాయ్.